నేను అనంతసార మండలం అమాంచివాడ రెవెన్యూలో గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో 26 రిజిస్ట్రేషన్ల ద్వారా 10 ఎకరాల 87 సెంటు పొలాన్ని నేను మా భార్య మీద పుట్టిన పద్మావతి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఆర్ఎస్డి కొనుగోలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జరిగింది. ఈ విస్తీర్ణంలో నేను సాయి తేజ అనే అతనికి పొలం కౌలుకి ఇచ్చా. అతనికి 5వ తారీఖున పొలంలో రాళ్ళు బాతుకున్నాడు. ఫినిషింగ్ రాళ్ళు బాతితే గాలిబోయిన రమణయ్య, గాలిబోయిన కిషోరు, గాలిబోయిన నాగేంద్ర, చీర్ల వెంగయ్య, మేకల అశోకు, ఉరిపెంట రమణారెడ్డి, ఉరిపెంట శ్రీనివాసరెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అమ్మాచెరెడ్డి శ్రీరెడ్డి సర్పంచ్ నల్లనోక శేషయ్య, రేవుడు తిరుపాలను ఈ 9 మంది వ్యక్తులు అక్కడ పోయేసి నా కౌలుదారుని గడపలతో పొడి చేస్తాము, చంపేస్తాము, నరికేస్తామని బెదిరించి అతను తరివేసి రాళ్ళని ₹1,00,000 ఆస్తి ₹1,00,000 విలువ చేసే రాళ్ళు ధ్వంసం చేసి పగలగొట్టి దాన్ని చేశారు. మేము ఆ కంప్లైంట్ని సంబంధించిన అనంతసార ఎస్ఐ గారికి రిపోర్ట్ చేశాము. కానీ ఆ ఎస్ఐ గారు ఇంతవరకు దాన్ని ఏమి కేసు కట్టల. ఏమో సార్ ఎందుకు కట్టలేదంటే మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నది అన్నారు. మాకు ఆత్మకూరు మండలం ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, గంగాధర సిఐ గారు ఈ గాలిబోయిన రమణయ్యకి ఆయనకి ఏమో ఆర్థిక లావాదేవీలు ఉండేవో లేకుంటే బంధువర్గం ఉందో ఏమో తెలియదు, లేక అవినీతికి పాల్పడ్డారో ఏమో. ఒక కేసు కూడా నేను ఇప్పుడు 2 కేసులు పెట్టాను, ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు. ఒక కేసు ఫైల్ చేశారు కానీ ఇంతవరకు ఛార్జ్షీట్ అట్లయి గత ఆగస్టు ఎఫ్ఐఆర్ అయింది, ఇంతవరకు ఛార్జ్షీట్ అట్లా. ఈ 9 మంది వ్యక్తులు ఎందుకు ఇంతకాలం ఎందుకు ఉంచాలా అని నన్ను హత్య చేయాలనే ప్లాన్ను నేను యోచన చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ గాలిబోయిన రమణయ్య అనేది ప్రథముడు. ఇతనికి గంగాధర సిఐ గారు సపోర్ట్ చేస్తూ ఎంత 6 నెలల కాలం నుంచి ఒక కేసు కూడా వాళ్ళకి ఫైల్ చేయకుండా నాకు ఈ విధంగా నష్టం కలిగిస్తున్నారు. నన్ను పొలం రానికుండా ధ్వంసం చేస్తున్నారు, నా రాళ్ళు గుళ్ళు కడిగి చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళందరికీ నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధించిన పేపర్స్ నేను పంపించున్నాను రిజిస్టర్ పోస్ట్ ద్వారా. కానీ ఇంతవరకు నాకు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రస్తుతం నా ప్రాణరక్షణ కోసం ఏం చేయాలని నాకు అర్థం కాక మీ పత్రిక ద్వారా పై అధికారులకి తెలియపరుస్తారని మీ దగ్గరికి వచ్చి నేను నిర్ణయించుకుంటున్నా. నా ప్రాణరక్షణ కల్పిస్తూ నా పొలాన్ని నాకు సంబంధించి నా పొలం సంబంధించి పేపర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి, నా డాక్యుమెంట్తో ఓకే ఉన్నాయి. కాబట్టి నా పొలాన్ని నా స్వాధీనం చేయమని పై అధికారులకి ప్రార్థన చేస్తున్నాను. కానీ వాటికి సంబంధించి ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరూ పంపించిన పేపర్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా. తర్వాత 5వ తారీఖున ఎస్ఐ గారికి ఇచ్చిన రిపోర్ట్. తర్వాత ఎంఆర్ఓ గారు, అనంతసార మండలం ఎంఆర్ఓ గారు ఈ పొలం ఎవరిదని ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి ఎంఆర్ఓ వారి స్టేట్మెంట్, బుట్టిటి పద్మావతి గారిది ఈ పొలం అని ఎంఆర్ఓ వారి స్టేట్మెంట్. తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నారు కోర్టు వారు. ఇది 1B కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ను కూడా ఖరాబు చేస్తూ ₹1,00,000 ఆస్తి నాకు నష్టం కలిగించారు. వారి మీద ఎక్కడైనా తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయమని, నా ప్రాణరక్షణ నాకు కల్పించమని పై అధికారులకి విన్నవించుకుంటున్నాను. ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది? 8 నెలల నుంచి 6 నెలలు జరుగుతుంది సార్. నేను పోయిన జనవరిలో సార్ ఆగస్టులో నేను మూవ్ అయినా, ఆగస్టు నుంచి జరుగుతూ ఉంది. ఆర్డీఓ గారి దగ్గర కోర్టు జరిగింది. ఆర్డీఓ నన్ను పిలిపించి వాళ్ళకి పిలిచారు. నా డాక్యుమెంట్స్ ఇవ్వని చూపెట్టా, నాకు ఓకే. 1Bలో వాళ్ళ పేరు, ఈసీలో వాళ్ళ పేరే లేదు. అతనేమంటాడు ఆ గాలిబోయిన అతను, నేను ఎవరికో అమ్ముకోను, నీకు అమ్ముకోను,
ఎవరు కొనుక్కున్నా నీ కమ్యూనిటీ వాళ్ళు తీసుకున్నా నా కాడికి అంటున్నాడు. అతను 28 సంవత్సరాలు 1998 జనవరి 24న జీపీ గ్రీన్ కంట్రీ ఆగ్రో ఫుడ్ లిమిటెడ్ వాళ్ళ ఏజెంట్ పుచ్చగట్ల వెంకటరత్నం గారికి జీపీ ఇచ్చున్నాడు. తద్వారా 20 సెంట్లు ప్లాట్ల ద్వారా ప్లాట్ల మాదిరిగా పెట్టి బెంగళూరు ఎంప్లాయీస్కి పొలాన్ని అమ్మేస్తున్నారు. అమ్మేస్తే వాళ్ళ ద్వారా మాదా ధనుంజయ నాయుడు అనే అతను జీపీ తెచ్చి నాకు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలో మార్చి 3 నెలల్లో 26 రిజిస్ట్రేషన్ జరిగింది నాకు. దానికి సంబంధించిన 1B 10 ఎకరాల 87 సెంట్లు పక్క రిజిస్ట్రేషన్ 1B అడంగులు తగిన ఫైల్ అధికారులు పిల్లపించారు నన్ను. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నీ వాళ్ళ ముందు పెడతారు. దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పిస్తూ ముఖ్యంగా సిఈ గారి బారి నుండి నన్ను కాపాడండి. సిఈ గారి అన్నదమ్ములు చూసుకొని గంగాధర్ సిఈ గారి అన్నదమ్ములు చూసుకొని గారి మీద పడిన అతను నన్ను ఇంతకాలం నుంచి వేధిస్తూ నాకు నష్టానికి గురి చేస్తూ నన్ను భయభ్రాంతికి గురి చేస్తున్నాడు.